హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, నేను హాయ్ చెప్పడం చూసి నవ్వుకోకండి. యాక్చువల్గా చెప్పాలంటే హాయ్ ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలో కూడా నాకు రావట్లేదు అనమాట. ఒక 7-8 టేక్స్ అయినాయి హాయ్ చెప్పడంలోనే. సో ఇంకెలా అయితే ఏముందిలే అని చెప్పి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఈ వీడియో మెయిన్ ఏంటంటే, మాకు మ్యారేజ్ అయ్యి 1 year అయిపోయింది గైస్ అప్పుడే. సో March 22 అనమాట, సాటర్డే వచ్చింది. మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. సో టెంపుల్కి ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా దర్శనమైంది, ఇవన్నీ కూడా నేను మీకు లాంగ్ వీడియోలో పోస్ట్ చేద్దామని ఇలా వీడియో అయితే ఫస్ట్ ఇంట్రో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ టైం అనమాట ఇలా ఇంట్రో చేయడం. ఇంకొకటి స్పెషల్ ఏమంటే, నేను ముందే అనుకున్నాను అనమాట, ఇలా ఇంట్రో అవన్నీ నాకు కొత్త కదా, నేర్చుకొని ఏదైనా చేద్దామని. సో మన సబ్స్క్రైబర్లు అందరూ ఒక 1000 అయ్యాక ఏదైనా మంచిగా స్టార్ట్ చేద్దాము, అప్పటి వరకు షార్ట్స్ పెట్టుకుంటూ ఇంప్రూవ్ అవుదామని అయితే అనుకున్నాను. సో ఈ రోజుతో అంటే March 21కి నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరూ కూడా నాకు మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చారు. ఇది ఈ 1000 సబ్స్క్రైబర్ అవ్వడమే నాకు ఒక గిఫ్ట్ లాగా అయితే అనిపించింది. సో 1000 అయ్యారని చెప్పి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పోస్ట్ చేశానా, అది పోస్ట్ చేసిన కాసేపటికి ఇంకా సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉన్నారు. నేను ఇంకా హ్యాపీ అయిపోయాను గైస్. 1000 ఉంది అని పెట్టే లోపే 1005 అయిపోయినారు అనమాట. సో ఇంకా అలానే కొంచెం స్పీడ్గా 2000, 10,000, 100K అంటే చాలా పెద్ద డ్రీమే ఇదైతే. చూద్దాం, 10,000 అయినా సబ్స్క్రైబర్ని తీసుకోవాలి ఛానల్లోకి అని అయితే నేను గోల్ పెట్టుకున్నాను. సో ఒక్కొక్క వీడియోకి ఇంప్రూవ్మెంట్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు. ఇలానే ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ అయితే చేస్తాను అనుకుంటున్నా. సో ఈ వీడియోకి అయితే వస్తే, ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం కదా, రేపటి రోజున అంటే రేపు March 22 ఫ్రైడే నైట్ మేము స్టార్ట్ అవుతున్నాము. నైట్ అంతా జర్నీ చేయాల్సి ఉంటుంది, మార్నింగ్కి రీచ్ అవుతామన్నమాట. సో నేను అక్కడ రేపు టెంపుల్కి దర్శనానికి శారీ కట్టుకుందామని శారీ అయితే ప్యాక్ చేసుకుంటున్నా. కానీ రేపు వీలుంటే కట్టుకుంటా, లేదంటే డ్రెస్సే వేసుకోవాల్సి వస్తుందేమో. మీకైతే ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నా. ఈ శారీ నేను ఆల్రెడీ మా స్వీటీ ఛానల్లో చూపించానమాట. ఇది బూనా అక్క నాకు గిఫ్ట్ చేసిన శారీ వాళ్ళ తిరుపతికి వెళ్ళినప్పుడు. నాకు బర్త్డేకి బాగుంటుంది అని చెప్పి బర్త్డే కోసం అయితే స్టిచ్ చేయించుకున్నాను. కాకపోతే అమ్మ ఊరికి శివరాత్రికి ఊరికి వెళ్ళినప్పుడు నాకు హాఫ్ శారీ ఒకటి కొనిచ్చింది బర్త్డే కోసం అని. ఇంకా సరేలే అమ్మ ప్రేమగా కొనిచ్చింది కదా అని బర్త్డే రోజు హాఫ్ శారీనే వేసుకున్నా. ఇంకా ఈ శారీ అలానే ఉండిపోయింది అనమాట. అందుకే మ్యారేజ్ డేకి అయితే కట్టుకుందామని ఫిక్స్ అయిపోయాను. కానీ అంతకుముందే నేను ఇన్స్టాగ్రామ్లో సఖీ ఆన్లైన్ స్టోర్ అని మీ అందరికీ తెలిసే అనుకుంటున్నా. సఖీ ఆన్లైన్ స్టోర్లో నేను ఒక వైట్ కలర్ అంటే లైట్ క్రీమ్ కలర్ శారీకి మెరూన్ కలర్ బ్లౌజ్ కాన్స్టాంట్ ఇప్పుడు బాగా ఫేమస్ ట్రెండ్ అయిపోతుంది కదా, నేను తీసుకుందామని చెప్పి ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ అది ఇంతవరకు డెలివరీ అవ్వలేదు, షిప్మెంట్ కూడా అవ్వలేదు, నాకు ట్రాకింగ్ కూడా ఏమీ పంపలేదు. సో వాళ్ళు నేను ఎంక్వైరీ చేసి కాల్ చేసి అడిగితే ఇంకా అది స్టాక్ అయిపోవడం వల్ల వాళ్ళు రీస్టాక్ చేసి పంపడానికి లేట్ అవుతుంది అని చెప్పారు. సో నేను అప్పుడు బర్త్డేకి అయితే ఇది కట్టుకోలేదు కదా, మ్యారేజ్ డేకి ఇదే కట్టుకోవాల్సి వస్తుంది. కానీ నేను చాలా హ్యాపీ అనమాట. సో నాకు బాగా నచ్చిన శారీ ఇది. చూడండి, ఎల్లోకి ఇలాంటి కొంచెం పింక్ కలర్ కాంబినేషన్. దీనికి మగ్గం వర్క్ కూడా వేయించాను, ఎందుకంటే అంత నచ్చింది శారీ. ధర్మవరం పట్టు చీర అనమాట ఇది. సో దీని డీటెయిల్స్ అన్నీ నేను వీడియోలో మీకు కనిపిస్తాయో లేదో తెలీదు. ఇలా చిన్న చిన్న బుట్టాస్ అవన్నీ కూడా ఉన్నాయి. మంచి వెయిట్ కూడా ఉంది శారీ. నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తా చూడండి. తక్కువ కాస్ట్లోనే వేయించుకున్నా, ఎందుకంటే బ్లౌజెస్కి ఎక్కువ కాస్ట్ పెట్టి ఎందుకులే అని చెప్పి. చూడండి, ఇది ఆల్రెడీ మా స్వీటీ ఛానల్లో ఉంది. ఇది రిపీటెడ్గా చూసే వాళ్ళకైతే బోర్ కొట్టచ్చేమో. కొత్తగా నా ఛానల్లో కాబట్టి మళ్ళీ పోస్ట్ చేస్తున్నా. చూసిన వాళ్ళు మళ్ళీ ఏంటమ్మా ఇవి మీకే ఉన్నాయి శారీస్ అని అయితే అనుకోకండి. చూడండి, ఇది 1500 పడింది నాకు కాస్ట్. స్టిచ్చింగ్కి 500, ఈ డిజైన్ వేయడానికి 1500 అనమాట. ఇది మొత్తం కూడా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్కే అనమాట. ఇది మనం వాష్ చేసినా కూడా ఏమీ కాకుండా ఉంటుందని అని చెప్పి ఇలా అయితే ప్రిఫర్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్కి ఇలా ఫ్లవర్స్, అలాగే ఇంకా బ్లౌజ్కి ఏమో ఇలా వచ్చింది మొత్తం. ఎలా ఉందో కమెంట్ చేయండి గైస్ మర్చిపోకుండా. నైట్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇట్లా ఇంట్రో ఇస్తున్నాను కదా అని వీడియో అయితే స్టార్ట్ చేశానా. అసలు నేను ఎలా కనిపిస్తున్నానో ఏంటో కూడా తెలియట్లేదు, మబ్బుగా ఉంది, కొంచెం లైటింగ్ అంతా సెట్ అవ్వట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, కెమెరాకి ఎలా అంటే పోజ్ ఎలా ఇవ్వాలి, ఎలా కెమెరా సెట్ చేసుకోవాలి, హాయ్ ఎలా చెప్పాలో కూడా రావట్లేదు. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మీరు ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోస్కి నేను కొంచెం ఇంప్రూవ్ అవుతాను. యూట్యూబ్ ఎలా చేయాలో యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటాను. ఓకేనా గైస్? చూడండి, నచ్చిందా? ఫ్రంట్లో కూడా ఇలా వచ్చిందనమాట.
సో నేను రేపు వీలైతే కట్టుకుంటాను, లేదంటే ఇంకా డ్రెస్సే అనమాట. డ్రెస్ కూడా ఇంతకుముందు ఒకసారి వేసుకున్నా ఆ డ్రెస్ని. ఆ డ్రెస్ని కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఒక నిమిషం గైస్. మామా ఏమనుకోకుండా ఆ డ్రెస్ ఎలా చూపిస్తావా? అక్కడ ఇప్పుడు లేసే కెమెరా మళ్ళీ పడిపోతుంది. థ్యాంక్ యూ. చూడండి మా ఆయన హెల్ప్ బాగా చేస్తారనమాట. కెమెరా ఆఫ్ చేయలేదు. ఏమైంది? ఏం కాదు, అంతా మన వాళ్ళు ఏమనుకోరు అన్నమాట. ఈ డ్రెస్ నేను ఆల్రెడీ ఒకసారి వేసుకున్నా, కాకపోతే అప్పుడు ఫిట్టింగ్ సరిలేదు. ఇప్పుడు మళ్ళీ ఫిట్టింగ్ బాగా ఫిట్ చేయించుకున్నాను అనమాట. చూడండి ఈ డ్రెస్. మెయిన్ ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి దీనికి పటియాల ప్యాంట్ కుట్టించుకున్నా. సో సమ్మర్లో కొంచెం ఫిట్గా లేకుండా లూజ్ ప్యాంట్స్ వేసుకోవడమే కంఫర్ట్ అనిపించి అలా అయితే చేసుకున్నాను అనమాట. ఇది శివాజీ నగర్లో నేను కొనుక్కున్నది. ఈ డ్రెస్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చింది. ఇంకా దీనికి మెయిన్ నేను దుప్పట్ట చూసి నచ్చింది తీసుకున్నాను గైస్. చాలా పెద్దగా వచ్చింది. దీనికి మ్యాచింగ్ నేను మీషోలో ఒక శారీ తీసుకొని దీనికి మ్యాచింగ్ అంటే హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను హాఫ్ శారీగా కన్వర్ట్ చేస్తే నేను ఎలా చేశాను, ఏది కొనుక్కొని చేశాను కూడా నేను మీకు చెప్తాను, ఓకేనా? మీకు రెఫరెన్స్కి బాగుంటుంది. చూడండి ఫుల్ హాఫ్ శారీ పైట ఎలా వస్తుందో అంత పెద్ద పైట ఉందన్నమాట. అందుకే ఆ ఐడియా వచ్చింది నాకు. సో ఈ పైట చూసి నచ్చే నేను ఈ డ్రెస్ అయితే తీసుకున్నా. అప్పటికప్పుడే 1 అవర్లో స్టిచ్చింగ్ కూడా చేసి ఇచ్చేస్తారు వాళ్ళు, అందుకని తీసుకున్నా అనమాట. బర్త్డే ఎప్పుడు తీసుకున్నా, న్యూ ఇయర్ అప్పుడు తీసుకున్నా. ఒకసారి వేసుకున్నా. ఇంకా రేపు ఒకవేళ టెంపుల్కి వెళ్తే ఇలా కొంచెం ట్రెడిషనల్గా కూడా ఉంటుంది కదా, అందుకని అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంకా మేము ఎప్పుడు స్టార్ట్ అవుతాము, ఎక్కడికి వెళ్తున్నామో అవన్నీ కూడా డీటెయిల్స్ నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్లో వస్తుంది. ఇప్పటితో ఈ ఇంట్రో అయితే ఫినిష్ చేసిన. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఎంకరేజ్ చేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి, అంటే ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా చెప్పండి, ఓకేనా గైస్? బాయ్. గైస్ ఫ్రైడే కదా, అందుకని ఇంకా కలశం బట్టి ఎవ్రీ ఫ్రైడే చేసినట్టే పూజ అయితే చేసుకున్నాము. ఈరోజు ఇంకొంచెం స్పెషల్ అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇంకా ట్రావెల్ చేస్తున్నాం కదా, ఎప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేసినా కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఇక్కడికి వెళ్తున్నాము. మళ్ళీ నీ దగ్గరికి వచ్చి మళ్ళీ అంటే మన ఇంట్లో మన పూజ గదికి వచ్చే వరకు మేము క్షేమంగా ఉండాలని అయితే మనసులో కోరుకుంటూ ఉంటాం ఇద్దరం కూడా. మమ్మ ఒకసారి లైట్ ఆఫ్ చేయి. ఇప్పుడు ఈ దీపాలు ఎంత మంచిగా అనిపిస్తుందో చూడండి గైస్. మమ్మ లైట్ ఆఫ్ చెయ్యి. బాగుంది కదా. మమ్మ లైట్ ఆన్ చేసుకో. మా ఆయన్ని కూడా చూపిస్తాను గైస్, చూడండి. మమ్మ నీ దగ్గరికి వీడియో తీసుకొస్తా, హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. ఇంకో విషయం తెలుసా, మనకి ఇప్పుడు 1000 మెంబర్స్ అయినారనమాట. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ధర్మస్థలం. తర్వాత రిటర్న్లో కుక్కే సుబ్రహ్మణ్యం. వీలవుతుందా 1 డేలో వెళ్ళి రావడానికి? ఓకే, మేము వెళ్తున్నది ధర్మస్థల, అలాగే కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. అక్కడ మొత్తం కూడా నేను మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను. సో ఇంకా నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్తున్నాము. మామా ఏం మామ ఇంతకంత హైట్ తక్కువ ఉన్నా నేను నీకన్నా? వద్దులే. చూడండి గైస్, నా కోసం వంగుతున్నాడు. చాలా ప్రేమగా చూసుకుంటాడు. అప్పుడే మనకి 1 ఇయర్ యానివర్సరీ అయిపోయిందంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. 1 ఇయర్ అయిపోయింది. అసలు రీసెంట్గా మ్యారేజ్ అయినట్టే ఉంది. 1 ఇయర్ అయిపోయింది గైస్. మమ్మల్ని అందరూ విష్ చేయండి, బ్లెస్ చేయండి. ఓకే, మేమైతే స్టార్ట్ అవుతున్నాము. మెజెస్టిక్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు మెజెస్టిక్లో ఏ బస్ ఎక్కుతాం అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అంటే నెక్స్ట్ టైం బెంగళూరు నుంచి ధర్మస్థలం వెళ్ళే వాళ్ళకి ఇది ఒక రెఫరెన్స్ అనుకోవచ్చు, హెల్ప్ అనుకోవచ్చు అనమాట. ఇంతసేపు ఫ్రైడే కాబట్టి శారీలో ఉన్నా అని చెప్పి అలా ఉన్నాను. ఇంకా ట్రావెల్లో శారీ కష్టమని ఇలా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. ఇది హెన్నూర్ క్రాస్ అనమాట. చూడండి నా డ్రెస్ ఇప్పుడు నేను వేసుకున్నది మీకు నచ్చినట్టయితే అడగండి, లింక్ అయితే పోస్ట్ చేస్తాను. అజియోలో కొనుక్కున్న కార్డ్ సెట్, ట్రావెల్కి బాగుంటుంది కదా అని చెప్పి అదైతే ప్రిఫర్ చేసుకున్నా. ఇంకా మా ఏరియా నుంచి అంటే హెన్నూర్ క్రాస్ నుంచి మెజెస్టిక్ వెళ్ళే చోట ఇలా విధాన్ సౌధ కూడా ఉంది. నైట్ వ్యూ బాగుంది కదా అని అలా రికార్డ్ చేసుకున్నాను. బాగుంది కదా. నైట్ టైమ్స్ బెంగళూరు చాలా బాగా అందంగా కనిపిస్తూ ఉంటుంది.
బస్ స్టాప్లోకి ఎంటర్ అవ్వగానే ఏ బస్సు ఏ ప్లాట్ఫామ్ అని చాలా క్లియర్గా రాస్తున్నారు. బస్ స్టాప్ కూడా చాలా డెవలప్ అయిపోయింది. 5 years బ్యాక్ నేను వచ్చినప్పుడు ఇంత అయితే డెవలప్ అవ్వలేదు. ఇప్పుడైతే చాలా బాగుంది. బస్ స్టాప్లో డీటెయిల్స్ అన్నీ కూడా బాగా అనిపించాయి. ఇది నేను దూరం నుంచి చూసి పెయింటింగ్ అనుకున్నా, కానీ కాదు. మేము బస్ అయితే రిజర్వేషన్ చేసుకోలేకపోయాము. ఎందుకంటే మేము ఫ్రైడే ఆఫ్టర్నూన్ డిసైడ్ అయ్యామన్నమాట వెళ్ళాలి అని చెప్పి. అందుకే రిజర్వేషన్ ఇట్లా స్లీపర్స్ ఏమీ దొరకలేదు. నార్మల్ బస్లోనే వెళ్ళాము. కాస్ట్ కూడా 390 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. సో మధ్యలో ఇక్కడ ఉడిపి హోటల్ దగ్గర ఆపితే కాఫీ అయితే తాగి స్టార్ట్ అయ్యింది. గాయ్స్, ఫైనల్గా ధర్మస్థల అయితే రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు నేను మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే చూపిస్తున్నా చూడండి. సో మనకి పైన కనిపిస్తున్నది అయితే ఈశ్వరుడు అనమాట. సో బాగుంది కదా, ఈ నైట్లో మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నేత్రావతి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని నెక్స్ట్ ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఈ చలికి నాకు మాటలు కూడా రావట్లేదు. మా అమ్మ ఇవి చెప్పు అంటే, నేనంటే ఫస్ట్ టైం కానీ నువ్వు చాలాసార్లు వచ్చినావు కదా, ఇవంతా ఏంటివో చెప్పు. ఇవి మన రెడీ అయ్యే రూమ్లా, లగేజ్ కౌంటర్లా రెడీ అవ్వడానికి రూమ్స్ ఉండవా? ఉంటాయా? అవునా, అంటే ప్రీ బుకింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా శివుడు ఉన్నారు గైస్, ఎంత బాగుందో. నుంచి కనిపించలేదు కదా, అందుకని మళ్ళీ తీస్తున్నా అనమాట. ఇదే ఫ్రెండ్స్ నేత్రావతి నది. ఇప్పుడు ఇక్కడ మనము మునగల్ల స్నానం చేయాలా అనేది తీసుకొని ఫస్ట్ అయితే మా ఆయన ఇలా నదిలో మునుగుతున్నారు, నేనైతే రికార్డ్ చేస్తున్నా. యాక్చువల్గా ఆయన ఎంత ఈజీగా చేశారో, అస్సలు భయపడలేదు. వాటర్ కూడా కోల్డ్గా ఏం లేదు, కొంచెం వెచ్చగానే ఉంది అని చెప్పి నాకు మంచిగా ధైర్యం అయితే చెప్తూ ఉన్నారు. ఎంత చూడండి, నదిలో మునగడానికి వెళ్ళి స్విమ్మింగ్ కూడా చేసి వచ్చారు. సో దీని ఎఫెక్ట్ అయితే మాకు వచ్చిన రిజల్ట్ తర్వాత తెలిసింది, మళ్ళీ చెప్తాను నేను. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాంపూలు, సబ్బులు అవన్నీ కూడా యూస్ చేస్తున్నారు. మైక్లో కంటిన్యూస్గా చెప్తున్నారు, షాంపూ యూస్ చేయకండి, సబ్బులు అవన్నీ కూడా ఏది యూస్ చేయండి, నదిలో మునగండి చాలు అని. అయినా మన వాళ్ళు ఎందుకు వింటారు చెప్పండి. ఇంకా వాళ్ళు ఏంటి వద్దు అని చెప్తుంటారో అదే కావాల్సి చేస్తూ ఉంటారు అనిపిస్తుంది. పిల్లలు కూడా అంటే చిన్న చిన్న పిల్లలు, ఒక 5-6 years ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే మునిగేస్తున్నారు. నెక్స్ట్ నేనే అనమాట. నెక్స్ట్ నేను ఎలా మునుగుతాను ఏంటని చూసి మీరు బాగా నవ్వుకుంటారు. ఎందుకంటే అంత కామెడీగా అయితే చేశారనమాట. మా ఆయన అయితే 1 hour నవ్వుతూనే ఉన్నారు. లేదు లోతు లేదు, మోకాలు కడికి వస్తుంది అంతే. దిగో చూడు, వాళ్ళు దిగినారు చూడు పక్కల. ముక్కో ఫస్ట్ ముక్కో నీళ్ళు వేసుకో తలపైన 3 సార్లు. చిన్న దగ్గర కావాలా మునగల తల మునగల చేపట్టుకుందా, చేపట్టుకోవాలా? వద్దు వేసుకో, పర్లేదా వేసుకో, పర్వాలే. ముక్కు ఒకసారి ముట్టుకొని మునిగే, ఒకసారి మునిగి లేసే పైకి చాలు, మునిగితే ఒకసారి చాలు. తల మునగల. ఈ వీడియోలో చూసుకుందిలే, ఈ వీడియోలో చూద్దాం మళ్ళా. మునుగు, ఏం కాదు, మునగల ఇంకోసారి 2 సార్లు అయిపోయింది, ఇంకోసారి మునిగే లాస్ట్. ముక్కో, ఏం కాలేదు, ముక్కో కోరిక. ఓకే, అంత నానిందా ఒళ్ళంతా వెనకాల? ఓకే రైట్.
చూసారుగా, నవ్వుకున్నారు కదా. సరే, ఇంకా నెక్స్ట్ మార్నింగ్ వ్యూ ఎలా ఉందో అని చెప్పి తీశాను. నది అయితే చాలా పెద్దగా లేదు, కానీ వాటర్ అయితే ఫ్లో అవుతూనే ఉంటుంది. అలా కాకుండా స్విమ్మింగ్ పూల్ లాగా అదే వాటర్ అక్కడే స్టోర్ అయ్యేదైతే ఇంకా చాలా బాగుండేది కాదేమో, అంటే తప్పులు పెట్టడం కాదు కానీ అలా అనిపించింది. అక్కడ కనిపిస్తున్నది డ్యామ్ అనమాట, అందులో నుంచి వాటర్ వస్తూనే ఉంటుంది. ఈ వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది. స్నానము, నదిలో మునగడం అంతా అయిపోయి రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వచ్చేసాము. ఇదే అనమాట టెంపుల్. సో ఈ టెంపుల్కి వెళ్ళడానికి క్యూ అయితే ఇక్కడ ఉందన్నమాట. మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. దర్శనం అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. నేను అనుకున్నట్టే శారీ అయితే కట్టుకోలేకపోయాను, డ్రెస్ అయితే వేసుకున్నాను. ఇది కూడా ట్రెడిషనల్గా ఉంది కాబట్టి ఓకే. సో ఏంటంటే ఇంకా మేము రెడీ అంటే ఏం లేదు, డ్రెస్ చేంజ్ చేసుకొని బొట్టు పెట్టుకున్నాను అంతే. అక్కడ రూమ్స్ మాకు దొరకలేదు కదా, మీరు ముందుగా రావాలనుకున్నట్టయితే మీరు ముందే ప్రీ బుకింగ్ చేసుకోండి. రూమ్స్ అయితే చాలా ఉన్నాయి. మీకు ముందుగా ప్లాన్ ఉంటే సరిపోతుంది, మాలాగా సడన్గా రాకండి. మేము ఎక్కువ ఇబ్బంది పడలేదు, కానీ అంటే బస్సు కొంచెం ప్రాబ్లం అయింది, సరిగా స్లీప్ లేదనమాట, నార్మల్ బస్ కాబట్టి. ముందే ప్లానింగ్ ఉంటే మనం స్లీపర్ బుక్ చేసుకోవచ్చు. అందుకే నైట్ జరిగిన దానికి నేను ఎర్లీ మార్నింగ్ రీచ్ అవ్వగానే రిటర్న్కి బుక్ అయితే చేసేసాను. అక్కడ ఎలాగో మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరనే ఇంకా రిటర్న్ అవుతాం కాబట్టి అక్కడ నుంచి బెంగళూరుకి అయితే నేను బుక్ చేసుకున్నాను. ఇంకా టెంపుల్ అయితే చాలా క్లీన్గా పీస్ఫుల్గా ఉంది, మంచిగా మెయింటైన్ చేశారనమాట. క్రౌడ్ ఎక్కువ, ఇప్పుడైతే ప్రజెంట్ మార్నింగే కాబట్టి క్రౌడ్ ఎక్కువ లేరు. మాకు ఇంకా 1.5 hours 2 hours అయితే దర్శనం అయిపోయింది. మనం టెంపుల్ దగ్గరే అనుకుంటాం, కానీ వాళ్ళు అక్కడ రౌండ్స్ పెట్టడం వల్ల మొత్తం తిరిగి వస్తాం కాబట్టి టెంపుల్ మొత్తం చాలా బాగుంది. మీరు కూడా చూడండి. నేను ఇంకా వాయిస్ ఓవర్ ఆపేసి మీకు మ్యూజిక్ అయితే పెడతాను. మ్యూజిక్ వింటూ టెంపుల్ని చూడండి గాయస్. మామ ఏమిది? మామ దగ్గరికి రాని, వాయిస్ రాదు. శివుంది రథమా అంటే ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు. ఓకే ఓకే, కార్తీక మాసంలో ఊరేగిస్తారు. ఓకే. మీకు ఇంకొక విషయం చెప్తాను కదా, దర్శనం చేసుకునేటప్పుడు అమ్మాయిలు ట్రెడిషనల్గా అయినా వెళ్తూ ఉంటారు, అబ్బాయిలు ఇక్కడ ఇంకా అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో కూడా అంటే వాళ్ళు పైన షర్ట్ కానీ బనియన్ కానీ ఏమీ ఉండకూడదంట. అక్కడ బోర్డులో కూడా రాసునింది, షర్ట్ తీసేసి ఏమీ లేకుండా దర్శనం అయితే చేసుకోవాలి. అది ఎందుకు అని నాకు రీజన్ తెలియదు, కానీ ఒకరు తెలుగు వాళ్ళు పొరపాటున ఇంకా దర్శనం అయిపోయింది కదా అని చెప్పి సైడ్కి వచ్చిన తర్వాత షర్ట్ అయితే వేసేసుకున్నారు. అక్కడున్న పూజారి వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా అరిచారు, తీసేయి అని. నాకైతే చాలా భయం అయింది వాళ్ళంతా గట్టిగా అరిచేసరికి. ఇంకా వాళ్ళకి కన్నడ అర్థం కాక ఇంకా మా ఆయన హెల్ప్ చేశారనమాట. దర్శనం అయిన తర్వాత బాగా ఆకలేసింది. సో ఇంకా బాగా తినేసి నెక్స్ట్ ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి కదా వేరే, అక్కడికైతే వెళ్ళాము. చూడండి, ఇక్కడ బయట అయితే పూజ చేసుకోవచ్చు, కానీ లోపలికైతే ఎంట్రన్స్ లేదని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. అమ్మాయిలకి, అబ్బాయిలు మాత్రం వెళ్ళొచ్చు అంట. ఇంకా నన్ను వదిలి ఆయన వెళ్ళలేక ఇంకా మేమిద్దరం కూడా నెక్స్ట్ వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది బాహుబలి విహార్ అనమాట. ఇక్కడ బయట వ్యూ ఎంత బాగుంది కదా, పైన కూడా టెంపుల్ అంతే అందంగా ఉంది. సో చూడండి, ఇక్కడ మొత్తం చెట్లే, మంచిగా గాలి వస్తూ ఉండింది. ఎండ స్టార్ట్ అయిపోయింది. మేము ఇక్కడ ఇక్కడ టెంపుల్కి వచ్చేసరికి 9 o'clock అయిందనమాట. ఇంకా ఫుల్గా తిన్న వెంటనే స్టార్ట్ అయ్యాము. కొంచెం ఇలా స్టెప్స్ ఎక్కడానికి కష్టమైంది. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ ఓవర్ కాదు, వీడియోనే చూడండి, మీకు తెలుస్తుంది. అంటే తిన్న వెంటనే స్టార్ట్ చేసాము, అందుకే ఇంత అలుపు వచ్చేస్తుంది. లావుగా ఉన్నందుకో లేదంటే తిన్న వెంటనే ఎక్కినందుకో తెలీదు. మా అమ్మ నీకెట్లుంది? యాక్టివ్గా ఉన్నావా? బాగుంది. నీకు చెమట్లు బట్ల వేడికేమో కదా, దగ్గరికి రా చూపి. నేనైతే ఫుల్ స్వెట్.
అమ్మయ్య ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఫీలింగ్ అనమాట నాకు ఆ పైన ఆర్చ్ కనపడేటప్పుడు. ఇక్కడ చూడండి రాళ్ళంతా నిలబెట్టారు. ఇది 18 ఫ్లోర్స్ అంటే ఎవరో పెద్ద బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ వేశారు. సో ఇంకా టెంపుల్ చూడండి, బాహుబలిని చూపిస్తా చూడండి, అదిగో మన బాహుబలి. సో ఇది దగ్గర నుంచి చూపించలేక దూరం నుంచి అయితే రికార్డ్ చేసుకున్నాను. మొత్తం ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుండింది. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళతో కూడా నేను కాసేపు ఆడుకున్నాను. అదంతా ఎవరు వీడియో తీయలేకపోయారనమాట. నేను ఇక్కడ బాగుంది వ్యూ అని చెప్పి ఇక్కడ కూడా ఒకటి వీడియో అయితే తీసుకున్నాను. అక్కడ మెయింటెనెన్స్ నిజంగా చాలా నచ్చింది నాకు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు దూరం వెళ్ళకండి, దగ్గరగా అంటే అక్కడ పడిపోవచ్చని అలా చెప్తూ ఉన్నారు. సో ఇంకా దర్శనం అంతా అయిపోయింది, ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఇంకా ప్రసాదంని అంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఇది అంతా ధర్మస్థలంలో ఇచ్చిన ప్రసాదం అనమాట. ఒక చిన్నది వాటర్ కూడా ఇచ్చారు, అది నది వాటరు. ఇది మంచిదంట మనము తీసుకుంటే. కుంకుమ కూడా ఇచ్చారనమాట, బాగుంది. ఇంకా అక్కడే ఇంకా ఓపెన్ చేసి కొంచెం ప్రసాదం కూడా తీసుకొని అక్కడ ఒక 2 hours దాకా కబుర్లు చెప్పుకుంటే రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా కాసేపు తర్వాత కిందకైతే వచ్చాము, ఫోన్ ఛార్జ్ పెట్టుకుందాము అని. ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికే. చూడండి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో. సో అక్కడ కాసేపు ఛార్జ్ పెట్టుకొని ఇంకా భోజనానికి అయితే వెళ్ళాము. అక్కడే అన్నదానం చేస్తారు కదా, టెంపుల్ ప్రసాదం అనమాట. సో తింటే మంచిది, అలాగే మా ఆయన కూడా మొక్కుబడి ఉండిందనమాట. అందుకని చెప్పి ఇంకా మొక్కుబడి తీర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే రూట్ అంటే ఆ దారిలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. నాకు అందంగా కనిపించినవి ఫొటోస్ తీశాను, వీడియోస్ తీశాను. చూడండి ఎంత బాగుంది చూడండి. అక్కడంతా కూడా చాలా క్లీన్, ఎంత మంచిగా మెయింటైన్ చేశారో. ఇది డైనింగ్ హాల్ అనమాట. చూడండి ఎంత బాగుందో, మీరు చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ ముందు అంటే ఇక్కడ 3 halls ఉంటాయంట. అరిటాకులో పెట్టి కింద తినే వాళ్ళు కూడా తింటూ ఉంటారు. మేమైతే వెళ్ళేసరికి ఇది 3rd hall, 2 halls కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ భోజనం చేసేసిన తర్వాత ఇంకా కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి ఒక్కొక్కరికి 80 రూపీస్ అనమాట ఛార్జ్, ఇద్దరికి కలిసి 160. ముందు మా ఆయన వచ్చినప్పుడు 50 రూపీస్ ఉంది. ఇప్పుడు అమ్మాయిలకి ఫ్రీ పెట్టేసి అబ్బాయిలకి టికెట్ ఇచ్చే వాళ్ళ కాస్ట్ అయితే పెంచేశారు. ఇది ఎంతవరకు న్యాయమో ఏమో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే మేము ఆంధ్ర నుంచి కదా, అందుకని చెప్పి మా అమ్మాయి అంటే నాకు కూడా టికెట్ తీసుకుంటున్నామా. అక్కడ కండక్టర్లు ఇంతకుముందు మేము బెంగళూరు నుంచి వచ్చినప్పుడు కండక్టర్ కూడా అడిగారు, అంటే మీరు ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీ టికెట్ ఇస్తాము అని. ఆధార్ కార్డ్ లేదు, అమౌంటే ఇస్తామంటే పర్లేదు ఆధార్ కార్డ్ రియల్గా లేకపోయినా ఫోన్లో ఉన్నా పర్లేదు మేడం చూపించండి అని అన్నారు. మేము కర్ణాటక కాదు ఆంధ్ర, అందుకే టికెట్ తీసుకుంటున్నామంటే అవునా అని చెప్పి మళ్ళీ టికెట్ అయితే ఇచ్చారు. వాళ్ళు కూడా బాగా అమ్మాయిలకి ఫ్రీగా ఇవ్వాలని మంచిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఫోన్లో ఉన్న పర్లేదు అని. సో చూసారు కదా బస్లో వచ్చేటప్పుడు వ్యూస్ తీసాను కదా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే అనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇంకా అక్కడ కూడా వెళ్ళేసరికి ఆకలి వేసింది, అంటే భోజనం తిన్నాం కానీ ఎందుకో మళ్ళీ కొంచెం ట్రావెల్ చేసి ఆకలి అనిపించింది. ఫుల్ డ్రైన్ అయిపోయింది బాడీ అనిపించి ఒక లెమన్ సోడా అలాగే గోబీ, నేనైతే కర్డ్ రైస్ తిన్నాను. సో తినేసిన తర్వాత అలా షాప్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఒక రౌండ్ వేసాము. ఏమి కొనుక్కోలేదు, అంటే అమ్మకి ముగ్గు వేస్తాం కదా అవి కొన్ని తీసుకున్నాను. ఇలాంటివి ఈ పైన కనిపిస్తుంది కదా అదొకటి, ఇలాంటిది ఒక 2 అలా తీసుకున్నాను. ఇంకేవి కూడా నాకు తీసుకోవాలనిపించలేదు. ఏదైనా స్పెషల్ ఉంటే తీసుకుంటాం కానీ నార్మల్గా ఎక్కడైనా దొరికే వస్తువులు అంత దూరం వెళ్ళి తీసుకోవాలనిపించలేదు. ఇక్కడ కనిపిస్తున్నది నాగుపొడుగులు అనమాట. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో స్వామి కూడా నాగుపొడుగులతోనే కనిపిస్తారు. అవంతా వీడియో తీయలేం కానీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా నాగదోషం ఉన్నా మనకి ఇక్కడికి టెంపుల్కి వచ్చి పూజ చేసుకుంటే ఆ దోషాలన్నీ పోతాయంట. అందుకే చాలామంది ఇట్లా నాగుపొడుగులు అవన్నీ తీసుకొని అర్చనలని, పూజలని, హోమాలని అన్నీ చేపిస్తూ ఉన్నారు. మాకు దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. బయట వచ్చిన తర్వాత ఇలా అమ్మాయిలు అదే భరతనాట్యం అయితే వేస్తూ ఉన్నారు బయట, చాలా బాగుండింది. ఇంకా ఎక్కువసేపు వీడియో తీసినా ఇంకా నేను ఎలాగో సాంగ్స్ని వాయిస్ పెట్టలేను కాబట్టి నా వాయిస్ ఓవర్తో డ్యాన్స్ వింటారులే అని కొంచెమే తీశాను. ఇక్కడ కొంచెం దర్శనం అవ్వడానికి లేటే అయ్యిందనమాట. ఈవినింగ్ 7:30 అలా అయిపోయింది. ఇంకెలాగో నైట్ అయింది కదా అని చెప్పి ఇంకా ఇక్కడ కూడా భోజనం పెడుతూ ఉంటే తిన్నామని వచ్చాము. ధర్మస్థలంలో యాక్చువల్గా ఆయనకి మొక్కుబడి ఉందని చెప్పాను కదా నేల మీద తినాలని, అక్కడైతే కుదరలేదు. ఇంకా కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో అయితే ఆయన మొక్కుబడి అయితే తీర్చేసుకున్నారు. ఇక్కడ మేమైతే అటాక్లో తిన్నాము, ఆయన అయితే ఇలా నేల మీద తిన్నారనమాట. నేల అంటే ఇలా ఫ్లోర్ మీద మంచిగా క్లీన్ చేసుకొని ఇలా ఆయనే కాదు చాలామంది తినడం
తినడం నేనైతే చూశాను. ఎంత భక్తి అనిపించింది నాకైతే. ఎంత నమ్మకం ఉంటే దేవుడి మీద ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు కదా. చూడండి. మామ హ్యాపీనా? మామ హ్యాపీనా? సో నేను బుక్ చేసిన బస్సు 10 o'clock అనమాట. అందుకే అంత టైం వరకు కూడా టెంపుల్ దగ్గరే కూర్చొని ఉన్నాము. చెప్పాను కదా భరతనాట్యం చేస్తూ ఉన్నారని. సో అక్కడికైతే వెళ్ళి మళ్ళీ కూడా అది చూస్తూ ఉన్నాము. నైట్ వ్యూ చూడండి, బాగుంది కదా. యానివర్సరీ కంప్లీట్ అయిపోయింది. ఏం ఈరోజు స్పెషల్స్ చెప్పు. టెంపుల్స్కి పోయినాం. ఏ టెంపుల్స్కి పోయినాం క్లియర్గా చెప్పే, వీడియో ఎండ్ చేసేద్దాం. ధర్మస్థలంలో మనం ఇంకా బాహుబలి టెంపుల్కి పోతుమి, ఇంకా వేరే చోటుకి పోతుమి. నేత్రావతి నది. ఎన్నిసార్లు వచ్చింటావు నువ్వు? 10-12 సార్లు వచ్చినావా? నేను ఫస్ట్ టైం ఇది. ఏం చేస్తున్నా? ఫోన్ చూస్తున్నావా? మ్యాచ్ IPL. మన మ్యారేజ్ యానివర్సరీ రోజే స్టార్ట్ అయినాయి కదా. సరే అయితే వీడియో ఎండ్ చేసేస్తానా. బాయ్ చెప్పే అందరికి. విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. విష్ చేసిన వాళ్ళకా? ఓకే దెన్ బాయ్. ఆగండి, వీడియో అయిపోయిందని చెప్పి బ్యాక్ వచ్చేస్తున్నారు కదా. ఇంకొక ఫైనల్గా చెప్తున్నా. సో ట్రిప్ అంతా కూడా బడ్జెట్లో అయిపోయింది ఇలా బస్ జర్నీ చేయడం వల్ల. ఇలా ఏదైనా నార్మల్గా మనము కారు ఇలాంటి వాటిలో వస్తే కొంచెం ఎక్కువ అవుతుందేమో. మేమైతే మిడిల్ క్లాసే కాబట్టి బస్లోనే జర్నీ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీడియో ఇంతవరకు చూసారు కదా. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.